పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. పయనం వార్తలు. పయనం న్యూస్ ఛానల్కు స్వాగతం. 2025 ఆగస్టు 15 నుంచి మన రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. మహిళలను అవహేళన చేస్తే ఊరుకోం, ఇకపై కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బంది కలిగినా, ఎక్కడన్నా అన్యాయం జరిగిందనుకున్నా నేరుగా వచ్చి మహిళా కమిషన్కు సంప్రదించవచ్చని, వారి హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధమని పేర్కొన్నారు. మంగళగిరిలోని కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యతోని ఉన్నత శిఖరాలకు బాటలు. నేటి పోటీ ప్రపంచంలో ధనంతో సాధించలేనిది విద్యతో సాధించవచ్చని ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో శ్రీ సత్యసాయి జిల్లాలో 10 ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎంపీ, జిల్లా కురుబ సంఘం, ఉద్యోగుల సంఘం నాయకులు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగి ఉద్యోగాలు సాధించి మంచి పేరు తీసుకురావాలి అన్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి తమ వంతు సాయం తప్పక అందిస్తామన్నారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగార్జున మాట్లాడుతూ, కులానికి గుర్తింపు చాటుతూ మంచి భవిష్యత్తు పొందాలని, ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలన్నారు. చదువే ఆయుధమని, అందులో బాగా రాణించిన ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కురుబ ఉద్యోగ సంఘం చేయూత అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు ఆదినారాయణ, ఎంపీడీఓ నరేష్ కుమార్, డైట్ పీడి రామకృష్ణ, ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి శివ కందుకూరి, నాయకులు వెంకటేష్, రామకృష్ణ, ఆది, సుధాకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య ఆశయాలు కొనసాగిద్దాం. కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిద్దామని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం ధర్మవరం కదిరిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా పనిచేసిన నిరాడంబర జీవితాన్ని కొనసాగించారన్నారు. అంతరాలు లేని సమాజం, కష్టజీవుల రాజ్యం కోసం నిరంతరం శ్రమించిన సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగాలపల్లి పెద్దన్న, చాంద్ బాషా, ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు.